హాయ్ ఫ్రెండ్స్, ఇంతకుముందు వీడియోలో మనం ఫైల్ని ఎలా రీడ్ చేయాలో నేర్చుకున్నాం కదా. సో ఈ వీడియోలో అనమాట ఉన్న ఫైల్ని అనమాట ఎలా మాడిఫై చేయాలి లేదా కొత్త ఫైల్ ఎలా రైట్ చేయాలి అనమాట. అవన్నీ ఈ వీడియోలో మనం నేర్చుకున్నాం అనమాట. మన లాస్ట్ వీడియోలో ఏం చేస్తాం, readme.txtని తీసుకొని దాంట్లో ఉన్న డేటా అంతటిని చదివాం కదా, లైన్ బై లైన్ అలా చదివాం కదా. దాంట్లో ఒక లైన్ని మనం యాడ్ చేయాలి అని అనుకున్నాం, అంటే append చేయాలి అని అనుకున్నాం అని అనుకోండి. సో అది ఎలాగో ఫస్ట్ నేర్చుకుందాం, ఆ తర్వాత మన కొత్త ఫైల్ని ఎలా రైట్ చేయాలి అవన్నీ మనం నేర్చుకుందాం అనమాట. So let's start. Okay, so lesson 31 file append.py. సో ఫైల్ని మనం append చేయాలి అని ఫైల్ అనమాట. ఫైల్ ఫస్ట్ ఏదైనా రీడ్ చేయాలన్నా రైట్ చేయాలన్నా ఏం చేయాలి ఫస్ట్ దాన్ని అయితే ఓపెన్ చేయాలి కదా. సో మనం ఫస్ట్ అనమాట ఓపెన్ చేద్దాం ఫైల్ని. ముందు ఏం చేద్దామంటే అదే ఫైల్ని మళ్ళీ రాసుకుందాం. సో మన లెసన్ 30లో ఉంది కదా, దాన్ని కాపీ చేసి ఇక్కడ మనం పేస్ట్ చేసేద్దాం. ఈ లెసన్ 31లోకి పేస్ట్ చేసేద్దాం. ఓకే, సో readme.txt వచ్చేసింది. సో మనం ఇప్పుడు దీంట్లోకి కొత్త లైన్ యాడ్ చేయాలనుకుంటున్నాం. ఫస్ట్ దాన్ని ఓపెన్ చేయాలి కదా. సో ఓపెన్ readme.txt ఓపెన్ చేసేదాక ఏ మోడో చెప్పాలి కదా. ఏ మోడు మనం ప్రస్తుతానికి ఉన్న ఫైల్లోకి కొత్త డేటాని యాడ్ చేయడం కోసం చూస్తున్నాం, అంటే append. ఇప్పుడు ఈ ఫైల్ ఆబ్జెక్ట్ వస్తుంది కదా, ఈ ఫైల్ ఆబ్జెక్ట్ను ఫైల్ అనే వేరియబుల్లోకి మనం పెట్టేస్తాం. ఫైల్ వేరియబుల్లోకి పెట్టేశాక ఇప్పుడు ఏం చేయాలి, మనం దాంట్లోకి రైట్ చేయాలి. సో రైట్ చేయాలంటే సింపుల్గా file.write అనే ఫంక్షన్ పట్టుకొని వచ్చి, ఓకే దీంట్లో ఏం రాద్దాం, ఇందులో ఎక్కడ దాకా ఉంది, లైన్ 10 దాకా ఉంది కదా, మనం లైన్ 11ని యాడ్ చేద్దాం. 11 ఓకే, 11 యాడ్ చేసాం. సో ఫైల్ని ఓపెన్ చేసాం, మనకు కావాల్సిన పని మనం చేసేసుకున్నాం. ఇప్పుడు అంటే రాయాలని అనుకున్నాం కదా, రాసేసాం. ఇప్పుడు నీట్గా ఫైల్ని క్లోజ్ చేసేయాలి. జస్ట్ లైక్ మనం పుస్తకాన్ని ఎలా ఓపెన్ చేస్తామో, దాని తర్వాత మన పని అయిపోయాక దాన్ని ఎలా నీట్గా క్లోజ్ చేసేస్తామో అదేవిధంగా ఇది కూడా అనమాట. సో ఫైల్ని క్లోజ్ చేసాం. అయిందా లేదో ఒకసారి చెక్ చేద్దామా. సిడి పైథాన్ ఫర్ బిగినర్స్ లెసన్ 31 పైథాన్ 3 ఫైల్ append.py రన్ చేసాం. ఏం అవుట్పుట్ రాలేదు, ఎందుకంటే మనం ఏం ప్రింట్ చేయలేదు కదా. సో ఇప్పుడు అసలు చేంజ్ అయిందా లేదా చూద్దాం. చూసారా, లైన్ 11 వచ్చింది. కాదు, ఓన్లీ వన్ ప్రాబ్లం ఏంటంటే ఈ 10తో పాటు అతుక్కొని వచ్చేసింది. సో ఇలా అయితే అలా మనం అనమాట కొత్త లైన్లో యాడ్ అయితే కదా బాగుంటుంది, బట్ ఇది ఇలా అయితే బాగాలేదు కదా. సో మనం అలా కాకుండా లైన్ 12ని యాడ్ చేయాలి, బట్ దాన్ని కొంచెం నీట్గా అనమాట మనం యాడ్ చేయాలి అని అనుకుంటున్నాం. ఇలాగా కొత్త లైన్ అనమాట, కొత్త లైన్లో దాన్ని యాడ్ చేయాలని అనుకుంటున్నాం. సో ఈ ప్రోగ్రామింగ్ పరంగా అనమాట, అంటే పైథాన్లోనే కదా చాలా వాటిలో, బట్ ఎగ్జాంపుల్ ఫర్ పైథాన్లో అనమాట ఏదైనా కొత్త లైన్ యాడ్ చేయాలంటే /n అని వాడతారనమాట. /n అని అంటే అర్థం ఏంటంటే న్యూ లైన్ అని అర్థం. మనకేం చేయాలి, మనకు ఉన్న ఫైల్లో ఆల్రెడీ ఉన్న ఫైల్ అనమాట, ఇక్కడ దాకా ఉంది కదా, దీంట్లో అనమాట append చేయాలని అనుకుంటే లాస్ట్ దగ్గర వెళ్ళిపోతుంది కదా. ఇక్కడ అనమాట ఒక ఫస్ట్ న్యూ లైన్కి వెళ్ళి అప్పుడు append అనమాట చేయాలి అని అనుకుంటున్నాం. కాబట్టి ఏం చేయాలి, /n అంటే కొత్త లైన్ వస్తుంది కదా, కాబట్టి మనం ముందు /n అంటాం. అంటే కొత్త లైన్ ఫస్ట్ యాడ్ చేయబాబు, ఆ తర్వాత నేనేం యాడ్ చేయాలనుకుంటున్నానో యాడ్ చేయరా బాబు అని చెప్పని అర్థం అనమాట. ఇప్పుడు కరెక్ట్గానే యాడ్ అయిందో లేదో ఒకసారి చెక్ చేద్దామా. సో పైథాన్ 3 ఫైల్ append.py అయింది, రన్ చేసాం. కరెక్ట్గా అయిందో లేదో చెక్ చేద్దాం. సూపర్ అయిపోయిందా. లైన్ 12 మనకి ఫైల్ని ఎలా యాడ్ చేయాలి, ఫైల్ అనమాట ఉన్న ఫైల్లోకి ఎగ్జిస్టింగ్ ఫైల్లోకి ఎలా యాడ్ చేయాలో తెలిసిపోయింది. ఇది నార్మల్ అయిందా. మరి అలా కాకుండా అశోక్ నేను కొత్తగా ఏదైనా ఉన్న ఫైల్ని నేను కెలగడం కాదు, నాకు కొత్త ఫైల్ని అనమాట దాంట్లో ఏమైనా చేంజ్ చేయాలి అని అనుకుంటున్నాను అని అంటే, సో ఆ కొత్త ఫైల్ తాలూకా ఇప్పుడు అనమాట మనం ఏంటి ఇంకొక ఇది తయారు చేద్దాం, ఇంకొక పైథాన్ ఫైల్ తయారు చేద్దాం. ఫైల్ _write.py. సో ఇప్పుడు ఏంటి, ఫస్ట్ అనమాట ఫైల్ యాజ్ యూజువల్ ఓపెన్ చేస్తాం ఫైల్ని. ఏ ఫైల్ ఓపెన్ చేస్తాం, కొత్త ఫైల్ రాయాలి. అలా కాకుండా మీరు ఎగ్జిస్టింగ్ ఫైల్ను కానీ వాడారో ఏమవుతుందో తెలుసా, అది పాతదాన్ని అంతా చెరిపేసి కొత్తగా ఫ్రెష్గా రాస్తుంది. చూపిస్తాను చూడండి. ఓకే, సో దీన్ని ఇప్పుడు అనమాట వచ్చింది కదా, దీన్ని ఫైల్ ఆబ్జెక్ట్లో పెట్టుకున్నాం.
ఫైల్ ఆబ్జెక్ట్లో పెట్టుకున్నాం. దాంట్లో లైన్ 12 దాకా ఉంది కదా, దాంట్లో మనం ఏం చేద్దాం అంటే రైట్ లైన్ 13 పెడదాం. లైన్ 13. ఓకే, మన పని అయిపోయింది కాబట్టి నీట్గా క్లోజ్ చేసేద్దాం. సో ఫైల్ పని అయిపోయింది, సో క్లోజ్ చేసేస్తున్నాం. ఒకసారి రన్ చేసి చూద్దామా. పైథాన్ 3 ఫైల్ రైట్ చేసి చూద్దామా. write.py రన్ చేస్తాం. ఏమైందో చూద్దాం. చూసారా, మొత్తం ఎగిరిపోయి ఫ్రెష్గా యాడ్ అయిపోయిందా లేదా. సో రైట్ చేసేటప్పుడు జస్ట్ కంపల్సరీ మేక్ షూర్ చేసుకోండి. మీరు నిజంగానే పాత ఫైల్ ఏదైతే ఫైల్ ఉందో దాన్ని చెరిపేసి చేద్దామని అనుకుంటే ఫైన్. అలా కానప్పుడు మేక్ షూర్ దట్ ఓకే మీరు కొత్త ఫైల్ నేమ్ ఇవ్వడం మర్చిపోద్దు. ఈ ఫైల్ నేమ్ తోటి ఏ ఫైల్ క్రియేట్ అయ్యలేదు కదా అని టెన్షన్ పడద్దు, ఎందుకంటే పైథాన్ టేక్ కేర్ చేసుకుంటుంది. ఆ కొత్త ఫైల్ని అదే క్రియేట్ చేసుకుంటుంది. ఇన్ఫ్యాక్ట్ అండ్ దాన్ని ఇది కూడా చేస్తుంది అనమాట. దాంట్లోనే రైట్ కూడా చేస్తుంది అనమాట. చూస్తారా, ఇప్పుడు కొత్త ఫైల్ అనమాట నేమ్ ఇచ్చాం కదా. ఇప్పుడు రన్ చేసి చూద్దామా. పైథాన్ 3 file.py. ఇప్పుడు చూస్తే మీకు కొత్త ఫైల్ తయారైపోయింది, readme1.txt. ఇది ఓపెన్ చేద్దామా. చూసారా, లైన్ 13 readme.txt, readme1.txt. సో ఇది అడ్వాంటేజ్ అనమాట. సో ఎప్పుడైనా రైట్ చేస్తున్నప్పుడు రైట్ మోడ్లో కానీ ఓపెన్ చేస్తున్నప్పుడు మాత్రం చాలా జాగ్రత్త పడండి. ఎందుకంటే అందులో ఎంత ఉన్న ఫైల్ ఏమైనా గాబర్లో పెట్టేశారో ఆ ఫైల్ మొత్తం పోతుంది. సో గుర్తుంచుకోండి. అశోక్, ఇందాక మన రీడ్లో మనం ఎలాగైతే కాంటెక్స్ట్ మేనేజర్ వాడుతున్నామో అలాగే ఇక్కడ కూడా వాడుకుంటే ఈ క్లోజ్ టెన్షన్ మనకు ఉండదు కదా అని మీకు డౌట్ రావచ్చు. సో షూర్ మనం అలాగే వాడుకుందాం. సో దట్ మనం ఎటువంటి సిచ్యువేషన్లో కూడా అనమాట మన డేటా లూజ్ అవ్వం. సో మనం కాంటెక్స్ట్ మేనేజర్ని వాడాలంటే ఏం చేయాలి. ఇప్పుడు దీంట్లో ఈ కోడ్ అంతటిని కామెంట్ చేసేద్దాం. కాంటెక్స్ట్ మేనేజర్లో వాడదాం. కాంటెక్స్ట్ మేనేజర్ వాడాలంటే విత్ అని వాడాలి. విత్ అని స్పెషల్ కీవర్డ్ వాడగానే కాంటెక్స్ట్ మేనేజర్ మనం ట్రిగ్గర్ చేస్తున్నట్టు అనమాట. కాంటెక్స్ట్ మేనేజర్ ఇందులో అనమాట ఏం చేయాలి, మనం ఫైల్ని ఓపెన్ చేయాలి. విత్ కాంటెక్స్ట్ మేనేజర్ ఫైల్ ఓపెన్ చేస్తున్నాం అనమాట. readme1.txt పెట్టుకుందాం. సో readme1.txt మనం రైట్ చేయాలనుకుంటున్నాం ఫ్రెష్గా. సో W పెట్టాక ఇప్పుడు ఇక్కడ ఈ ఓపెన్ అని చేయగానే ఫైల్ ఆబ్జెక్ట్ ఇస్తారు కదా, ఎలా పెట్టుకోవాలి. అలాంటప్పుడు దానికోసం ఏం చేయాలి, యాజ్ అని కీవర్డ్ వాడి మనం ఏ వేరియబుల్లో పెట్టాలనుకుంటున్నాం ఆ వేరియబుల్ నేమ్ ఇస్తే అదే ఏం చేస్తే కాంటెక్స్ట్ మేనేజర్ మేక్ షూర్ చేసుకుంటుంది అన్నమాట. ఫైల్ ఆబ్జెక్ట్లోకి పంపించేస్తుంది. కాలన్ పెడుతున్నాం ఎందుకు, ఇక్కడ నుంచి స్పెషల్ కోడ్ తయారవుతుంది. ఇక్కడ ఒక కోడింగ్ బ్లాక్ స్టార్ట్ అవుతుందిరా అని చెప్పడం కోసం అనమాట. ఇక్కడ నుంచి రాసే కోడ్ అంతా ఈ కాంటెక్స్ట్ మేనేజర్ తాలూకా స్కోప్లో ఉన్నట్టు, దాని పర్యవేక్షణలో ఉన్నట్టు అనమాట. అది మేక్ షూర్ చేసుకుంటుంది. ఆ సిచ్యువేషన్లో ఉన్నంత వరకు ఆ ఫైల్ ఆబ్జెక్ట్ని అది ఫైల్ అనమాట ఓపెన్ చేసి ఉంచుతుంది. ఆ కోడ్ ఆ ఇంటెంటేషన్ అంటే దాని ఏరియా దాటి వెళ్ళిపోగానే ఫైల్ని క్లోజ్ చేసేస్తుంది. ఓకే, సో ఈ ఇంటెంటేషన్లో ఉన్నంత వరకు ఏ కోడ్ రాస్తారో దాని అంతటికి ఫైల్ యాక్సెస్ ఉంటుంది. బట్ అది ఖతం అయిపోగానే చేతులు దులిపేసుకుంటుంది, నీట్గా క్లోజ్ చేసేస్తుంది. ఓకే, ఫైల్ డాట్ మీరు ఏదైతే రాయాలనుకుంటున్నారో ఆ ఇంటెంటేషన్లోనే దాని అండర్లోనే రాయండి. రైట్, ఇక్కడ లైన్ 1 అని పెడదాం. దీంట్లో ఇంకేం లేదు కదా, లైన్ 1. ఓకే, సో ఇప్పుడు దీని నుంచి బయటకు వస్తే వెంటనే ఇక్కడ నుంచి క్లోజ్ అయిపోయినట్టు అనమాట. ఒకసారి రన్ చేసి చూద్దామా. readme1.txt ఓపెన్ చేద్దామా. చూసారా, లైన్ 1. ఇప్పుడు అశోక్ నిజంగానే క్లోజ్ అయిందా లేదా అని చెప్పేసి మీరు డౌట్ రావచ్చు. ఆల్రెడీ నేను రీడ్ ఫంక్షన్లో చూపించాను కదా, రీడ్ తాలూకు వీడియోలో చూపించాను కదా. ఒకవేళ అక్కడ చూడలేదు, ఇదే ఫస్ట్ టైం ఇక్కడ వచ్చారని అంటే మీకోసం అనమాట. ఇప్పుడు ఆ ఫైల్ ఇక్కడ ఉంటే ఏంటి, ఇక్కడ ఈ ఇంటెంటేషన్లో ఉంటే దాని అర్థం అది క్లోజ్ అవ్వలేదు అనేసని. సో మనం దాన్ని ఎలా తెలుసుకుంటాం, ఫైల్కి అనమాట ఫైల్ డాట్ క్లోజ్డ్ అనే ప్రాపర్టీ ఉంటుంది కదా. సో దాంట్లో అనమాట ఇది అనమాట బులియన్ వాల్యూ ఇస్తుంది, క్లోజ్ అయిందా లేదా అని చెప్పడం కోసం. ఇది ఇంటెంటేషన్లో ఉంది అంటే ఆ కోడ్ బ్లాక్కి సంబంధించింది అనమాట. ప్రింట్ ఇక్కడ చెక్ చేద్దాం. ఇది బయటకు వచ్చాం కదా మనం, ఫైల్ డాట్ క్లోజ్డ్. ఓకే, ఇక్కడ క్లోజ్డ్ అని అంటే క్లోజ్ కాలేదు కదా, ఫాల్స్ అని రావాలి. ఇక్కడ ఫైల్ క్లోజ్ అయిపోయింది కాబట్టి ట్రూ అని రావాలి. అలాగే వస్తుందో లేదో చెక్ చేద్దాం. ఓకే, రన్ చేద్దాం మళ్ళీ కోడ్. చూసారా, ఫస్ట్ ఏం వచ్చింది, ఫాల్స్ అని వచ్చింది. ఎందుకు, దాని అర్థం ఎందుకు అని అంటే అది క్లోజ్ అవ్వలేదు కాబట్టి ఫాల్స్. ఈ సిచ్యువేషన్లో ఫైల్ క్లోజ్ అయిపోయింది, అందుకు ట్రూ. ఓకే, సో కాంటెక్స్ట్ మేనేజర్ వల్ల అనమాట మీరు ఫైల్ని క్లోజ్ చేయాలి, అలాంటి హెడేక్స్ అన్నీ మీరు ఏం పడక్కర్లేదు అనమాట. కూల్. సో ఇప్పుడు అనమాట మీకు ఫైల్ని ఎలా రైట్ చేయాలో తెలిసిపోయింది.
ఎలా ఎపెండ్ చేయాలో కూడా తెలిసిపోయింది, ఎలా రీడ్ చేయాలో కూడా తెలిసిపోయింది. సో మనం అనమాట ఇప్పుడు ఒక చిన్న అసైన్మెంట్ అనమాట. మీరు ఏం చేయాలంటే యూజర్ దగ్గర నుంచి అనమాట ఇన్పుట్ తీసుకుంటూనే ఉండాలన్నమాట. యూజర్ ఎప్పటిదాకా అనమాట స్టాప్ అని టైప్ చేయడం, అప్పటిదాకా యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకుంటూనే ఉండాలి. తీసుకొని స్టాప్ అని అనగానమాట ఇప్పటిదాకా ఏమేమైతే మనం ఫైల్లోకి రాసామో ఆ రాసినవన్నీ అక్కడ ప్రింట్ చేసేయాలి. ప్రింట్ చేసినప్పుడు ఏ ఫైల్లోకి రైట్ చేసామో ఆ తాలూకు ఫైల్ నేమ్ రాయాలి. సో దట్ మా యూజర్ అనమాట అది ఓపెన్ చేసి చెక్ చేసుకుంటాడు అనమాట. సో దీనికి ప్రోగ్రామ్ రాయాలి. సో వీడియోని పాజ్ చేయండి, మీ ఓన్గా ట్రై చేయండి. వస్తే వెల్ అండ్ గుడ్, రాకపోయినా డోంట్ వరీ, నేను చెప్తాను అనమాట. సో ఆల్ ది బెస్ట్. ఐ హోప్ మీరు మీ ఓన్గా కూడా రాశారని అనుకుంటున్నాను. సో లెట్స్ కంపేర్ ఇట్. సో నేను కొత్త తయారు చేద్దాం. ఏం చేద్దామంటే యూజర్ ఇన్పుట్ స్టోర్ డాట్ py తయారు చేసాం. సో ఫస్ట్ అనమాట మనం ఏం చేయాలి అని అంటే ఫస్ట్ మనం ఏదో ఒక ఫైల్లో మనం ఏం చేద్దామంటే మన బెస్ట్ ప్రాక్టీస్ ఏంటి, కాంటెక్స్ట్ మేనేజర్ని వాడడం కదా. సో మనం కాంటెక్స్ట్ మేనేజర్ వాడే మనం తయారు చేసుకుందాం. ఫస్ట్ విత్ ఏదో ఒక ఫైల్లోకి రైట్ చేయాలి కదా. సో మనం ఆ ఫైల్ని ఏదో ఒక ఫైల్ని ఓపెన్ చేద్దాం. నేను ఏం పెడతానంటే యూజర్ ఇన్పుట్ డాట్ టీఎక్స్టీ. ఓకే, ఇప్పుడు దీన్ని ఏం చేయాలి, ఫస్ట్ మనం దీంట్లో యూజర్ దానికి ఇచ్చిన ఇన్పుట్ అంతటిని మనం రాస్తాం. ఆ తర్వాత కంప్లీట్ అయిపోయాక ఏం చేయాలి, దాన్ని రీడ్ చేసి మళ్ళీ దాంట్లో ఏమేమి ఉందో అదంతటిని ప్రింట్ చేయాలి కదా. అంటే మనం రీడ్ రైట్ రెండు చేస్తున్నాం. అలాంటప్పుడు ఏం చేయాలి, మోడ్ ఏంటి, R+ అనమాట. R+, దీన్ని ఏదో ఒక వేరియబుల్లో పెట్టాలి కదా మనం. సో యాజ్ అనే కీవర్డ్ వాడడం, ఫైల్లో పెట్టేసాం. సో రన్ చేసాం. ఇక్కడ మన దగ్గర స్పెషల్ ఇంటెంటేషన్లో పెట్టుకున్నాం, ఎందుకంటే ఈ కాంటాక్ట్స్ మేనేజర్లోనే రన్ అవ్వాలి కాబట్టి. సో మనకు ఫైల్ ఆబ్జెక్ట్ వచ్చింది. సో యూజర్ దగ్గర నుంచి ఫస్ట్ ఇన్పుట్ తీసుకోవాలి. ఇన్పుట్ తీసుకోవాలంటే ఏంటి, యూజర్కి ఈ ఇన్పుట్ ఎవరు అవ్వని చెప్పాలా లేదా. సో మనం ఏం చేద్దాం, ఇన్పుట్ ప్లీజ్ గివ్ సమ్ టెక్స్ట్ టు స్టోర్, టైప్ స్టాప్ దిస్ ప్రోగ్రామ్. ఓకే, ఇది కూడా ఇచ్చేసాం. సో ఇప్పుడు ఏంటి, యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ వస్తుంది, దాన్ని ఎక్కడో దగ్గర నుంచి స్టోర్ చేయాలి కదా. సో మనం దాన్ని యూజర్ ఇన్పుట్ అని చెప్పేసి ఒక దీంట్లో పెట్టేసుకున్నాం, ఒక వేరియబుల్లో పెట్టేసాం. ఆ తర్వాత ఏం చేద్దాం అంటే నేనేమన్నా యూజర్ ఇన్పుట్ ఇచ్చేంత వరకు అడుగుతూనే ఉండాలి. బట్ స్టాప్ అని చెప్పగానే ఆపేయాలి అని చెప్పానా లేదా. సో అంటే ఏంటి, స్టాప్ అని చెప్పగానే ఆపేయాలి అని అంటే ఒక కండిషన్ పెట్టాం, ఎప్పుడు దాకైనా సరే ఇస్తూనే ఉండాలంటే మళ్ళీ వైల్ లూప్. ఓకే, సో మనం వైల్ లూప్ని వాడతాం. ఎప్పుడు దాకా యూజర్ ఇన్పుట్ అనేది స్టాప్ కానంత వరకు ఈ వైల్ లూప్ని రన్ చేయాలి అని అనుకుంటున్నాం. కాబట్టి స్టాప్ అని యూజర్ ఇచ్చేంత వరకు మనం దీన్ని స్టోర్ చేయాలి, ఈ లూప్ రన్ చేయాలి అని అనుకుంటున్నాం. యూజర్ ఇన్పుట్ వచ్చింది కదా, యూజర్ ఇన్పుట్ని ఏం చేద్దాం, మనం రైట్ చేద్దాం. ఎందులోకి రాయాలి, మనం ఫైల్లోకి రైట్ చేయాలి. సో ఫైల్ రైట్ రాసేసాక యూజర్ ఇన్పుట్ వచ్చింది. దాంతోపాటు మనం ఏం చేయాలనుకుంటున్నాం, నెక్స్ట్ మళ్ళీ యూజర్ ఇచ్చింది, నెక్స్ట్ లైన్లో యాడ్ చేయాలి కదా. అంటే ఏంటి, మనకి ప్రతిసారి నెక్స్ట్ లైన్ రావాలా లేదా, రావాలంటే ఏం చేయాలి, /n యాడ్ చేయాలన్నమాట. /n అంటే అర్థం అంటే న్యూ లైన్ అని అవుతాం అనమాట. పెట్టేసాక మళ్ళీ లూప్ రన్ అయింది, రాస్తాం. ఆ తర్వాత మళ్ళీ అనమాట యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ అడగాలి. యూజర్ నుంచి ఇన్పుట్ రావాలంటే సేమ్ అదే కొన్ని కాపీ చేద్దాం. దాన్ని ఏం చేయాలి, యూజర్ ఇన్పుట్లో పెట్టుకుందాం. యూజర్ ఇన్పుట్ వస్తుంది, వచ్చాక అనమాట ఒక మళ్ళీ వెళ్ళి చెక్ చేస్తుంది. స్టాప్ కాదా, సూపర్, మళ్ళీ రన్ చేయి. స్టాపా అయితే ఆపే, అలా ఈ లూప్ రన్ అవుతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఈ లూప్ అంతా రన్ అయ్యాక యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్స్ అన్నీ వచ్చేసాయా లేదా, మనం అలా రైట్ చేస్తూనే ఉన్నామా లేదా. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, యూజర్ దగ్గర ఉన్న అంటే మనకి ఏవైతే ఇన్పుట్ ఇచ్చాడో అదంతటిని మనం అనమాట ఫస్ట్ దీంట్లో ప్రింట్ చేసేయాలా లేదా. సో మీకు నేనేం చెప్పాను, ఫైల్ పొజిషన్ అనేది అలాగా ముందుకి మనం రాస్తున్నప్పుడైనా చదువుతున్నప్పుడైనా అలా ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది. బట్ దీన్ని చదవాలి అంటే ఏం చేయాలి, మళ్ళీ మొదటికి రావాలా లేదా. మొదటికి రావాలి అని అంటే దానికోసం అనమాట ఈ ఫైల్స్లో అనమాట సీక్ అని చెప్పి ఒక ఫంక్షన్ ఉంటుంది అనమాట. సో మనం ఏం చేద్దామని అంటే, సో ఫైల్ డాట్ సీక్ అని ఫంక్షన్ వాడితే సీక్ అని పెట్టి ఇక్కడ అనమాట ఏం ఇవ్వాలి, ఎక్కడి దాకా వెళ్ళిపోవాలి అని చెప్పాలి. 0 మనకేంటి ఏం చెప్పాను, ప్రోగ్రామింగ్లో ప్రతిదీ ఇండెక్స్ రూపంలో రన్ అవుతుంది అని అన్నానా లేదా. ఫస్ట్ క్యారెక్టర్ దగ్గరికి వెళ్ళిపోవాలంటే ఫస్ట్ క్యారెక్టర్ అంటే ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, 0 దగ్గర స్టార్ట్ అవుతుంది. 0 ఇండెక్స్ క్యారెక్టర్ 0 అని పెట్టేసాను అనమాట.
పెట్టాక నేనేం చెప్పాను, ఏ ఫైల్లో స్టోర్ చేసామో మనకు తెలియాలి, యూజర్కి తెలియాలి అని అన్నాము కదా. సో మనం ప్రింట్ చేద్దాం. ప్రింట్ ఫైల్ నేమ్. ఓకే, ఫైల్ నేమ్ ఏంటి, ఫైల్ డాట్ NAME. ఓకే, ఫైల్ నేమ్ వచ్చేసింది. అత మనం యూజర్ ఇచ్చిన ఇన్పుట్ని ప్రింట్ చేయాలి కదా, దానికి ముందు అనమాట క్లమ్జీగా ఉండకుండా కొంచెం నీట్గా తయారు చేయడం కోసం ఏం చేద్దాం అంటే ఒక చిన్న ఇలా ఇది పెడదాం. పెట్టాక మన దగ్గర మొదటి పొజిషన్లోకి వెళ్ళిపోయింది. సో వచ్చిన డేటా అంతటిని ప్రింట్ చేయాలంటే ఏం చేయాలి, ఫైల్ డాట్ సింపుల్గా రీడ్ అని పెట్టాం, అయిపోయింది. మళ్ళీ అదంతా యూజర్ ఇచ్చిన ఇన్పుట్ ప్రింట్ అయిపోయాక దీన్ని నీట్గా ఇలా క్లోజ్ చేసేద్దాం. చేశాక సరే, ఎంతకుమించి ఇంకేం చేయక్కర్లేదు, ఎందుకంటే క్లోజ్ చేయాల్సిన బాధ్యత లేదు, మనం కాంటెక్స్ట్ మేనేజర్లో రాసాం. సో శుభ్రంగా మన ప్రోగ్రామ్ రన్ అవుతుందా లేదా మనం ఒకసారి రన్ చేసి చూసుకుందాం. లెట్స్ రన్ ఇట్. పైథాన్ 3 యూజర్ ఇన్పుట్ స్టోర్ డాట్ py. సో ఇక్కడ చూసారా ఎర్రర్ వచ్చింది. ఎందుకు ఈ ఎర్రర్ వచ్చింది? సో ఇక్కడ R+ అన్నాం కదా, మనం రీడ్ చేయాలనుకుంటున్నాం, అట్ ది సేమ్ టైం రైట్ కూడా చేయాలి అని అనుకుంటున్నాం. కానీ రీడ్ చేయాలి అని అంటే దాంట్లో ఓన్లీ రైట్ చేయాలనుకో దానికి ఏం వర్రీ లేదు, శుభ్రంగా ఏదైనా చేసుకుంటే వెళ్ళిపోతుంది. బట్ ఇక్కడ ఉన్న సిచ్యువేషన్లో ఏంటి, మనం రీడ్ చేయాలనుకుంటున్నాం, రైట్ చేయాలనుకుంటున్నాం. రీడ్ చేయాలంటే ఏదో ఒక ఫైల్ అనేది ఎగ్జిస్ట్ అవ్వాలా లేదా, రెండిట్లో ఏదో ఒక రీడ్ రైట్ ఉన్నదా. ఫస్ట్ మనం రైట్ చేస్తాం అనే విషయం ప్రోగ్రామ్కి అయితే తెలియదు కదా. ఫస్ట్ ఏం చేస్తుంది, ఆ ఫైల్ ఉందా లేదా అని చెక్ చేస్తుంది. బట్ రీడ్ చేయడం ఆపరేషన్ చేయలేము కదా, జస్టిఫికేషన్ లేదు కదా, అందుకని ఎర్రర్ ఇచ్చింది అనమాట. సో మనం ఏం చేస్తామంటే సింపుల్గా ఆ యూజర్ ఇన్పుట్ డాట్ టీఎక్స్టీని ఎంప్టీ ఫైల్ని క్రియేట్ చేసేసుకుందాం. యూజర్ అండర్స్కోర్ ఇన్పుట్ డాట్ టీఎక్స్టీ క్రియేట్ చేసేసుకున్నాం. సింపుల్ ఎంప్టీ ఫైల్ పడి ఉంది. సో ఇప్పుడు మనం రన్ చేసి చూద్దాం. మళ్ళీ రన్ చేద్దామా. పైథాన్ 3 యూజర్. ఇప్పుడు ఏంటి, నా పేరు ఇస్తున్నాను అశోక్, ఇంకేం చేద్దాం, ఓకే మా వైఫ్ పేరు ఇస్తున్నాను బిందు. సో చాలు, ఈ మాత్రం. మనం స్టాప్ కొట్టేస్తున్నాను, ఆపేస్తున్నాను. ఏం చేసింది, ఫైల్ నేమ్ చెప్పింది, ఆ తర్వాత ఏమేమైతే మనం ఎంటర్ చేస్తుందో అదంతా వచ్చింది. నిజంగానే అంత స్టోర్ అయిందో లేదో మనం ఒకసారి యూజర్ ఇన్పుట్ డాట్ టీఎక్స్టీలోకి వెళ్ళి చూద్దాం. చూడండి, కూల్ కదా. ప్రతిసారి స్లాష్ ఇస్తున్నాం కాబట్టి లాస్ట్ దానికి కూడా మనం స్లాష్ ఎక్స్ట్రా యాడ్ చేసేస్తాం, యాడ్ అయిపోద్ది అనమాట. కూల్ కదా. ఐ హోప్ మీకు ఫైల్స్ కాన్సెప్ట్ మొత్తం అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ అలా కాకుండా అశోక్ ఇదైతే సింపుల్ టెక్స్ట్ కదా, అలా కాకుండా నేను PDF ఇమేజెస్ అలాంటివి డీల్ చేసినప్పుడు ఎలాగంటే సింపుల్గా అప్పుడు అనమాట RW అలా పనికి రాదనమాట. అలాంటి సిచ్యువేషన్లో B అని ఎక్స్ట్రా యాడ్ చేయాలన్నమాట. రీడ్ చేయాలంటే RB, రైట్ చేయాలంటే WB, ఎప్పుడు చేయాలంటే AB అలా అనమాట. అంటే B అంటే బైనరీ ఫార్మేట్ అని అర్థం. సో ఇది సింపుల్ టెక్స్ట్ లాగా అనమాట, క్యారెక్టర్ ఫార్మేట్ కాదు కదా, బైనరీ ఫార్మేట్ అవసరం కాబట్టి అలాగా. సో అది మీరు ఇంక డెప్త్లోకి వెళ్ళినప్పుడు మీకు తెలుస్తుంది. సింపుల్ కాన్సెప్ట్స్ ఈ కోర్స్లో కవర్ చేయాలని అనుకుంటున్నాను. ఐ హోప్ మీకు ఫైల్స్ కాన్సెప్ట్ అదంతా అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. ఒకవేళ ఏదైనా ఫీడ్బ్యాక్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు. మీ కామెంటే నాకు మోస్ట్ వాల్యుబుల్ గిఫ్ట్. ఇది మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఉపయోగపడుతుంది అంటే షేర్ చేయడం మర్చిపోవద్దు. మీకు ఇలాంటి వీడియోస్ నేను పెట్టగానే మీకు తెలియాలి అని అనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి తర్వాత బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఈ వీడియోలో నేను రాసిన కోడ్ కావాలంటే కింద గిట్హబ్ లింక్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే మీకు కోడ్ దొరుకుతుంది. Peace. Happy coding.